కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో మానవుని యొక్క హృదయం చాలా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. ఈ వ్యాధి కలిగినటువంటి ఈ హృదయాన్ని మానవుడు ఆ యొక్క పాపములోనే ఆ హృదయాన్ని ఉంచుకుంటున్నాడు. కానీ ఆ హృదయాన్ని పాపము నుండి దాన్ని శుభ్రం చేసుకుని దాన్ని పవిత్రత చేసుకుని దేవుడి వైపు తిరిగేటటువంటి ఒక ఆలోచన మానవులకు సరిగా ఉండటం లేదు. దేవుడు బిడ్డలారా, కనుక
ఈ యొక్క హృదయాల గురించి కొన్ని మాటలు. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను. నా ఆత్మను మీద ఎందుంచి నా కట్టలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మేమును చేసేదను. హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని చేర్చుకున్నాం. ప్రభువు మన హృదయంలో ఆయన్ని దాచిపెట్టుకుందాం. అప్పుడు నీవు దేవునితో ఉంటావు, ఆనందిస్తావు, సంతోషిస్తావు, ఆరోగ్యంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. నీ బ్రతుకంతా కూడా వెలుగుమలమై వెలుగుగా దేవుని సన్నిధిలో నువ్వు జీవించగలుగుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. కొద్ది మాటలు దేవుడిది ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. ప్రభు సన్నిధిలో అందరూ ప్రభుని అడగండి. మన హృదయంలో ఏ పాపములు నివాసం చేస్తున్నాయో మా ప్రభు మీరు సెలవిచ్చిన దేవుడు నాయన. ప్రభా, ఇదిగో మానవుని యొక్క హృదయం ఎంతో పాపముతో నిండిపోయి దేవునికి దూరస్తులైపోతున్నారు నాయన. అలాంటి వారి ప్రభా ఇకనైనా ఈ నూతన సంవత్సరములో నూతనముగా మారి నా ప్రభుతో చిత్తపడి ప్రభుని నేను వెంబడించాలని తీర్మానం చేసుకుంటూ నీ బిడ్డలకు సహాయం చేయండి. ప్రభా, నామకార్థమైన క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు హృదయపూర్వకంగా భక్తి చేయడానికి హృదయంలో ఉన్న పాపములు దోషములు కడిగి వేసుకుని ప్రభా మీ కొరకు నేను జీవిస్తా, నీ కొరకు నేను పరిశుద్ధతగా ఉంటాను, యథార్థతగా ఉంటానని తీర్మానం చేసుకుంటూ సహాయం చేయండి. ఇవన్నీ వాక్యాన్ని ప్రభా నీ బిడ్డలందరూ కూడా మేలు పొందుకుంటూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచు. వారు మాట్లాడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఫోన్లో మాట్లాడతారు, నాకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. మాట అంటారులే, చూడటానికి 2 కళ్ళు జారట్లేదే అంటారు. కాబట్టి కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండాలి. మరి ఎట్ట ఉంటుందంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీగా అనమాట. పిల్లలు చూడాలి, చిన్నపిల్లలు చూడాలన్నమాట. వాళ్ళు పొద్దున్నే సిద్ధపడుతుంటారు, అయినా తీరదు వాళ్ళు రావడానికి. కాబట్టి మరి ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక రోజు అయిపోతే మళ్ళీ పాత పడిపోద్ది. కానీ ఒక సంగతి ఏంటంటే, ఈ రోజు మనం సిద్ధపడే సిద్ధపాటు 365 రోజులకి బలం అనమాట. సంగతి గుర్తు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి మనము మరి శరీర సంబంధంగా అంటే వస్త్రాలు సిద్ధపడ్డాం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ 2 పండుగలు సంతోషంగా జరుపుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. సరే, మంచిది. మరి మీరు నవ్వకపోతే, నవ్వు రాకపోయి నవ్వండి. అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడంట. మన ఇండియా నుంచి అమెరికా పోయి వచ్చేసరికి ఆయన మూతి వంకర పోయిందంట, చెయ్యి ఏమో వాసిపోయిందంట, చెయ్యట. ఏదిరా అమెరికా పోయేటప్పుడు బాగానే ఉన్నా, వచ్చినప్పుడు ఏందిరా అంటే, ఏముందిరా నాయన కనబడ్డోటి చూసేవాడు నవ్వాలంట. నవ్వకపోతే మళ్ళీ అడిగేవాళ్ళంట, ఏమైనా నీ మీద నాకేమైనా కోపమా అని అడిగేవాళ్ళంట. వాళ్ళు అడిచేవాళ్ళంట, నాకేం కోపం ఏమని అడిగినా. అప్పుడు ఆయన చెప్పాడంట, అయ్యా కనబడ్డోడన చూసి ఉండడంలా నవ్వాలంట. నవ్వి మూతి వాసిపోయిందంట ఆయనకి. ప్రతి ఒక్కటికి సెకండ్ ఇవ్వాలంట. సెకండ్ ఇచ్చి చెయ్యి వాసిపోయిందంట. ఆ వీడియో దిప్పుని మాత్రం నవ్వండి కాస్త అట్ట. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. నందిపడవలకి నవ్వు రాదా? అందరూ చక్కగా నవ్వుతారు. గ్రీటింగ్స్ మనకు తెలియచేయడానికి కొన్నేళ్ళ పాష గారు మన మధ్యలో ఉన్నారు. మీ సంఘమునకు చేరిన ప్రతి ఒక్కరికి, ఆహ్వానించిన దైవజనునికి, చేరి వచ్చిన సేవకులు, పెద్దలందరికీ దేవుని పేరుతో వందనాలు. ఈ క్రిస్మస్లని, సెమీ క్రిస్మస్లని, ఫైనల్ క్రిస్మస్లని, అవని ఇవని కనుక ఇటువంటి కార్యాలు చేయటం ఎంతైనా శ్రేయస్కరము, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరం. దైవజను ద్వారా విన్నా చక్కటి మాటలు. వారిలాగా నేను బోధించలేను కానీ కృపను బట్టి ప్రియులారా దేవుడు చెబుతున్నాడు చూడండి. మనం వాటిని వర్ణించుకునే విధానం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనములో మనము శాస్త్రంలోకి కొద్దిగా పోగలిగితే, ధర్మశాస్త్రము నుండి దేవుని కృపను బట్టి ముందుకు నడిపిస్తున్నాడు. సత్యాన్ని కలిగిద్దాం, నిజాన్ని కలిగిద్దాం, మార్గాన్ని అవలంబిద్దాం. మతం వద్దు, కులం వద్దు, లోకంలో సమాజం వద్దు. మనకి వాటన్నిటిలో ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి, కానీ దేవునిలో ఏ ఎగుడు దిగుడు లేదు. హల్లెలూయా. చూడండి, ఈ 2016కి మనం అనుకుంటున్నాము ఏం పర్వాలేదు, అన్ని సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా సాగిపోద్ది అని అనుకోబాకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ సంవత్సరం అనేది ప్రతి సంవత్సరము కూడా
భయంకరమైన సంగతులు మనకు ఎదురవుతున్నాయి, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి, భయంకరమైన సమస్యలు వస్తున్నాయి. మనం ఎప్పుడు విన్నటువంటి రోగాలు మనం వింటున్నాం. 2013 నుంచి నేను చూస్తున్నాను. విపరీతమైన జ్వరాలు, భయంకరమైన రోగాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కొత్త సంవత్సరం ఏదో వస్తుంది, మన ఏదో ఉద్ధరిస్తుంది అనుకుంటున్నారేమో మనుషులు. ఏమీ ఉండదు. ఎందుకంటే వచ్చే రోజులన్నీ కూడా చెడ్డ దినాలే. చూడండి, అపోస్తలుడు పౌలు గారు అంటాడు, చూడండి అమ్మా, ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, దినములు చెడ్డవి గనుక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చింది, ఈ కొత్త సంవత్సరంలో ఏదో బాగుంటుందేమో అనుకోబాకండి. ఎందుకంటే దినాలు చెడ్డవి, వచ్చే దినాలు చెడ్డవి. నేను మొన్న ఇంటర్నెట్ లో ఓపెన్ చేసినప్పుడు యాహూ అనే దాంట్లో చూపిస్తున్నాడు అన్నమాట. ఏంటంటే చైనా దేశంలో అమ్మాయి వచ్చింది, మా పెద్ద అమ్మాయి. చైనా దేశంలో అంట 5 పట్టణాల్లో బ్యాన్ చేసేసారంట. ఇక అక్కడ మాస్కులు కొనుక్కొని వేరే దేశం నుంచి ఆక్సిజన్ గాలిని పైపుల ద్వారా తెచ్చుకొని కొనుక్కుంటున్నారంట. ఆక్సిజన్, మనుషులకి ఆక్సిజన్ అందట్లా అక్కడ ఆ పట్టణాల్లో. కారణం ఏంటంటే ఎక్కువ ఫ్యాక్టరీలు. ఇప్పుడు మనకు కూడా ఎక్కువ ఫ్యాక్టరీలు పెడుతున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నా మన ఉద్యోగాలకు వెళ్తాం, మనకు డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. కానీ మనుషులు ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం పెరుగుద్ది మనకి, దానివల్ల జబ్బులు వస్తాయి, దానివల్ల రోగాలు వస్తాయి. మనం తయారు చేసుకునే ఎన్ని కూడా మనకి జబ్బులే, మనం తయారు చేసుకునే ఎన్ని కూడా మనకు రోగాలు తెస్తున్నాయి. దేవుడు తయారు చేసిన దాని వల్ల, ఒక్క దాని వల్ల మనుషులకి బలహీనత వచ్చిందని చెప్పండి ఎవరైనా. చూడండి, మనం మందులు కొడుతున్నాం. దేనికి? చెట్లకి మందులు కొడుతున్నాం, తినేదానికి మందులు కొడుతున్నాం. ఆ మందులు జానక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం తినేటువంటి ఈ అరటిపళ్ళు, తర్వాత యాపిల్ పళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇంజక్షన్లు చేస్తున్నారంట. పుచ్చకాయలకి ఇంజక్షన్లు చేస్తున్నారు. ఎందుకంటే కలర్ రావడానికి, బాగా లావు అవటానికి. అవి తింటే మనిషికి జబ్బు వస్తుంది. చూడండి, మనుషులు చంపుకుంటున్నాడు, మనిషిని పాడు చేసుకుంటున్నాడు. ఎవరికి చేత కావట్లేదు, నాయకులకు చేత కావట్లేదు, అధికారులకు చేత కావడం లేదు బాగు చేయటానికి. అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది ప్రపంచం అంతా కూడా. మనం అనుకున్నామేమో మనకు డబ్బులు వస్తున్నాయి, బాగా మనం బాగుంటున్నాం అనుకున్నామేమో. కానీ మన దేశము, మన ప్రపంచం ఎంత పాడైపోయిందో ఎవరికి తెలియట్లేదు. అయితే ఈ విపత్తు నుంచి రక్షించడానికి మనకు ఒక రక్షకుడు కావాలి, మనకు ఒక నాయకుడు కావాలి. ఈ 2016లో మనం నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. నాయకుడు లేకపోతే మనం సరైన మార్గంలో నడవలేము. చూడండి, అందుకని యెహోషువ ఏమి చేశాడంటే, యెహోషువ ఎరుకో పట్టణంలోకి వచ్చినప్పుడు ఆ ఎరుకో ప్రాంతంలోకి వెళ్ళి నదీ తీరమున ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మోషే చనిపోయాడు, మోషే లేడు, ఇప్పుడు యెహోషువ ఉన్నాడు. ఏమి చేయాలి అర్థం కావడం లేదు. ఎంత జనాన్ని తీసుకెళ్ళాలి? మోషేకే వీళ్ళు తిరగబడ్డారు, మోషే నాయకత్వానికే ఎదురుదేని వీళ్ళు, నాకేం మాట్లాడతారు వీళ్ళని, ఈ జనాన్ని ఎట్లా నడిపించాలా అని చెప్పేసి ఆ దేశంలోకి ప్రార్థన చేస్తున్నప్పుడంట దేవుడు ఒక దూతను పంపించాడంట. చూడండి, దేవుడు ఎంత ప్రేమ గలవాడో. చూడండి, యెహోషువ గ్రంథం తీయండి అమ్మా దయచేసి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో 13వ వచనం చదవండి అమ్మా. యెహోషువ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిని కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండను. యెహోషువ అతని ఎదుకు వెళ్ళి, నీవు మా పక్షమునున్నవాడవా, మా విరోధ పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా, కాదు, యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నానను. యెహోషువ నేల మట్టుకు సాగిలపై నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవుచ్చుదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది కనుక నీ పాదముల రక్షణలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. దేవునికి స్తోత్రం చేద్దాం సరే. హల్లెలూయా. మనల్ని నడిపించడానికి ఈ సంవత్సరంలో మనకు ఒక దూత కావాలి, మనల్ని కాపాడటానికి ఒక దూత కావాలి. మనల్ని 2016 సంవత్సరంలో అపాయాల నుంచి కాపాడటానికి దేవుని దూతలు కావాలి. మనకు దేవుని దూతలు లేకపోతే మనము ఎటుపోతామో మనకు తెలియదు. పోయిన సంవత్సరం కరెక్ట్ గా జనవరి 5వ తారీఖు పెద్ద యాక్సిడెంట్. నాకు ఎటువంటి యాక్సిడెంట్ అంటే, కారు దాదాపు 5 అడుగులు పైకి లేచి రోడ్డు పక్కన ఉంటే గుంటలు పడింది. పడ్డప్పుడు నేను ముందున్నటువంటి ఇంకో పాస్టర్ గారు, వెనక 2 పాస్టర్స్ ఉన్నారు, పోయేస్తున్నాం, ప్రార్థనకు పోయేస్తున్నాం.
35 సంవత్సరాల నుంచి కారు నడుపుతున్నాను నేను, 35 years గా. ఇప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ జరగల నాకు. వస్తా ఉంటే ఏ పెద్ద యాక్సిడెంట్ కాదు, ఎదురుగా బరిలెట్ట వచ్చి బ్రేక్ కొట్టగానే కారు వెనక పైకి ఎట్లా లేసింది. 110 స్పీడ్లో ఉంది కారు. వెళ్ళి గుంట్లో పడితే మా తలలు, మేము లేచిపోయి తలలు ఆ అద్దాలు గుద్దుకుంటే అద్దం పగిలిపోతే ఈ కారు కానీ ఇట్లా గుంటలో పడి ముందుకు పడ్డట్టుగా మేము చచ్చిపోయేవాళ్ళం. అక్కడే ఒక్కళ్ళం కూడా బతికేవాళ్ళం కాదనమాట, నలుగురు చచ్చిపోయేవాళ్ళం. ఎందుకంటే ఆ స్పీడ్లో ఇట్లా తిరగబడితే కారు ఇట్లా అప్రోచ్ అయిపోయింది అనమాట. అయితే దేవుడు ఏం చేశాడంటే దూతల్ని పంపించాడు. ఆ కారు ఇట్లా ముందుకు పడకుండా మళ్ళీ అది ఇట్లా వెనక్కి తిరిగి మళ్ళీ మామూలుగా ఇట్లా వెనక్కి పడిపోయాం మేము. అవన్నీ నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, కారు లెగడం తెలుసు, తల గుద్దుకోవడం తెలుసు. ఎవరో ఈ కాళ్ళు చేతులు ఇట్లా వంచేస్తున్నట్టు కనిపిస్తుంది, నాకు ఊపిరాడట్లేదు. కాసేపటికి అన్కాన్షియస్, అంటే మాకేం తెలియలేదు. మరి మత్తు వచ్చేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఎక్కడున్నానంటే కారు గుంటలో ఉంది. రోడ్డుకి అంత దూరం రోడ్డు కనబడతా ఉంది. మేము రోడ్డుకి ఇటు ఆ గుంటలో ఉన్నాము. లేచి చూస్తే ఎవ్వరు అందరూ కూడా బాగానే ఉన్నారు. రక్తం కారుతుంది ఒక అతనికి. నేను కారు డోర్ తీసుకొని బయటకు వచ్చి చూసినప్పుడు ఒక్కొక్కరిని బయటకు తీస్తున్నాను, నేను అందరు లేపుతున్నాను. నాకు మాత్రం రక్తం కారుతా ఉంది. అక్కడ అందరూ ఆగి గప్పగప్ప వచ్చేసారు. చచ్చిపోయారు అనుకున్నారంట అందరూ. చూసే వాళ్ళందరూ కూడా ఎవరో చచ్చిపోయి ఉంటారు, అంత యాక్సిడెంట్ అనుకున్నారంట. ఒక అతను ఉండి, సార్ అన్న రక్తం కారుతుంది మీకు అన్నాడు. ఏం పట్టట్లా నాకు. కానీ ప్రియులారా, బైబిల్లో ఒక మాట చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథం 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి ప్రార్థనకి చెప్పండి? ఈ సంవత్సరము మనల్ని, మన కుటుంబాల్ని దేవుడు కాపుదలగా ఉండాలని మనం వచ్చాము ఇక్కడికి కదా. అయితే నీ ప్రయాసను దేవుడు వ్యర్థము చేయడు. దేవుడు నువ్వు వచ్చావు కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా. నువ్వు దేవుడు పిలుచుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే ఈ ఆశీర్వాదము మనం నిలబెట్టుకోవాలి. తీసుకెళ్లిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వు పడేసుకుంటే మధ్యలో దేవుడు కూడా ఏమి చేయలేడు. నువ్వు ఇంత చక్కగా ఏర్పాటు చేసుకున్నావు. ఇందాక భాష గారు అంటున్నారు, చాలా చక్కగా ఏర్పాటు చేశారండి. నిజమే, మంచిగా ఏర్పాటు చేసుకున్నాం. మనం పాస్టర్ గారిని పిలుచుకున్నాం, ఆశీర్వాదం. తర్వాత పలహారాలు తెచ్చారు. ఇవన్నీ ఎవరి కోసం? మన గొప్ప కోసం కాదు. దేవుడు ఉన్నాడు, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఈ 2016 సంవత్సరము మన కుటుంబాలు దీవించబడాలన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. దావీదు మహారాజు ఏమంటాడంటే, యెహోవా నీ దాసుడే నా కుటుంబము నీవు ఆశీర్వదిస్తాన్నావు కాబట్టి నీ మాట సత్యమే అంటాడు. చూడండి, ఇక్కడ సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడే నాకు సెలవిచ్చుచున్నాడే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యమే. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుని ఆశీర్వాదం అంటే ఐశ్వర్యం ఇస్తుందంట మనకి. దేవుని ఆశీర్వాదము ఆరోగ్యం ఇస్తుంది. దేవుని ఆశీర్వాదము ఆర్థిక అభివృద్ధి కలుగు చేస్తుంది. దేవుని ఆశీర్వాదము మరణాన్ని కూడా ఆపేస్తుందండి. మరణము రాకుండా ఆపేస్తుంది. మేము చాలా దినాలుగా ప్రార్థన చేశాం. క్రిస్మస్ పండుగ, జనవరి పండుగ, ఈ దినాల్లో ఏ కుటుంబంలో కూడా మరణము రాకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేశావు. ప్రార్థన దేవుడు వింటాడు. నేను చేసినా వింటాడు, నువ్వు చేసినా వింటాడు. నువ్వు ఈ మెట్లకు వచ్చి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు సైతం జ్ఞాపకం చేసుకోవాలి. భర్త బాగుండి భార్యకు బాగలేకపోతే, అనారోగ్యంగా ఉంటే, భార్యకు బాగుండి భర్తకు అనారోగ్యంగా ఉంటే ఆ కుటుంబము సంతోషంగా ఉండదు. అందరికి బాగుంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అందరికి బాగుండాలంటే ఆశీర్వాదము ఉండాలి దేవుని సన్నిధిలో. అందుకని దావీదు మహారాజు అంటున్నాడు, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యమే, నీ మాట సత్యము కాబట్టి నా కుటుంబాన్ని ఎలా దీవించాలనుకుంటున్నావు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ 2016 మనం అనుకుంటున్నామేమో అన్ని సంవత్సరాలాగా ఉంటదని. చెప్పలేము మనం ఎలా ఉంటుందో, కానీ యేసు ప్రభువు తెలుసు. యేసు ప్రభు ఏమన్నాడంటే ప్రకటన గ్రంథములో, ఆదియు అంతము నేనే. అంటే అంతము ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఆయనకు తెలుసు, ఎన్ని రోజులు ఉన్నాయో ఆయనకు తెలుసు, రేపేమి జరుగుద్దో యేసు ప్రభువుకు తెలుసు. కాబట్టి
కాబట్టి మనము యేసులో ఉంటే చాలు. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందు ఉండాలి. ఈ సంవత్సరము నీ మోటో, నీ నాయకుడు, నిన్ను నడిపించేటువంటి నాయకుడుగా నువ్వు ఎవరిని పెట్టుకోవాలంటే యేసు ప్రభువుని పెట్టుకోవాలి. మనం అనుకుంటాం యేసు ప్రభు కనపడ్డ కదా. యేసు ప్రభు కనబడే దేవుడు కాదు, ఆయన కార్యములు చేసే దేవుడు. యేసు ప్రభు కనబడితే నీకు ఏం మేలు? నీ కార్యము జరగాలి, నీ ప్రార్థనకి జవాబు రావాలి. దేవుడు కార్యముల ద్వారా బయలుపరచబడతాడు, కానీ ఆయన ముఖాన్ని చూపించుకోవటానికి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి హల్లెలూయా. గట్టిగా చేద్దాం ఒకసారి హల్లెలూయా. 2015లో ఆ యాక్సిడెంట్ లో దేవుడు మాకు తోడుగా ఉన్నాడని అక్కడ వాళ్ళు చెప్పుకున్నారు. ఆ తర్వాత పౌపేటంతా ఏమనుకున్నారంటే, హాస్టల్ గారు ఉండబట్టే మీరందరూ బతికొచ్చారు అని వాళ్ళతో మాట్లాడారంట. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనం ఇల్లు క్షేమముగా చేరగలము. కాబట్టి 2016ను మనం ఏమనుకోవాలంటే, యేసు ప్రభుని మనకు నాయకుడిగా పెట్టుకుందాం. మనం ఉదయం లేచి యేసు ప్రభుని ప్రార్థన చేయటమే. కొద్ది నిమిషాలు లేచి మోకరించి ప్రార్థన చేసుకో. లేదు నీ మంచము దిగి ప్రార్థన చేసుకో. అయ్యా ఈ రోజు నాకు ఇచ్చావు, ఈ రోజు నన్ను ఆశీర్వదించు, ఒక్క మాట అడుగు, ఆ రోజు దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకని యేసు ప్రభు ఒక మాట అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు, తట్టుడే మీకు తీయబడును, వెదకుడే మీకు దొరుకును. కాబట్టి యేసు ప్రభువుకు తెలుసు మనం బలహీనమని. యేసు ప్రభువుకు తెలుసు మన జీవితం ఏంటో. అందుకని ఆయన ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లాలో నా ఎదుక రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. కాబట్టి నీవు నన్ను నమ్మావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఈ ఆశీర్వాదం ప్రతిరోజు మనకు ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఆశీర్వాదాన్ని మనం చూసుకోవాలి. మనకు ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, 1,00,000 రూపాయలు ఇచ్చారనుకో, ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, ఏం చేస్తావు? రోజు ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. ఎందుకు? ఎవరు తీసివేయడేమో అన్నట్టుగా. కాబట్టి డబ్బుని వీటినిగా చూసుకోవాల్సింది. యేసుని చూసుకోవాలి, వాక్యం చూసుకోవాలి. రోజు లేసి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకో. ఆ రోజు నీకు ఎలా దేవుడు జయమిస్తాడో, ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా దీవిస్తాడో చూడు. కాబట్టి అందుకని అన్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తు నందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. కాబట్టి ప్రియులారా, యెహోషువ ప్రార్థన చేశాడు, అయ్యా ఇదిగో ఈ యెరికోలోకి వెళ్ళడానికి మాకు దూతను పంపించంటే దేవుని దగ్గర నుంచి సేనాధిపతి వచ్చాడట. దేవుని సేనాధిపతి వచ్చాడు. ప్రపంచాన్ని ఏదైనటువంటి దేవుడు సృష్టికర్తగా సేనాధిపతి వచ్చినప్పుడు యెహోషువ పోయి మోకరించి అడిగాడు, ఏమనంటే, నీవు మా పక్షముగా ఉన్నావా, మా విరోధుల పక్షముగా ఉన్నావా అని అడిగితే ఏమన్నాడు తెలుసా అండి? నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాననగానంటే నేనేం చేయమంటావంటే, నువ్వు చేయవలసింది మొదటిగా ఒకటి ఉన్నది, నీవు మోకరించి ప్రార్థన చేయి. నీ పాదములకు ఉన్నటువంటి అపవిత్రమైన వాటిని తొలగించు. ఈ సంవత్సరములో నీలో ఉన్న అపవిత్రమైన దేదో దాన్ని తొలగించి పక్కన పెట్టు. చాలు, ఇంకేం లేదు. అపవిత్రమైనది నీకు తెలుసు, నిన్ను పాడు చేసేదేదో నీకు తెలుసు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మోకరించు. దేవుని దూత నిన్ను నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ 2016లో. కాబట్టి ప్రియులారా, ఈ 2016 దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చాడు, మనకు ముందుగా ఉంటాడు. కాబట్టి మనం నడిపించే ఆ ప్రభువుని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని నీ ఒక్కడిగా అడగబాకండి, నన్ను నా కుటుంబాన్ని ఈ సంవత్సరమున నడిపించయ్యా అని ప్రార్థన చేసుకుందాం. చాలు, ఈ సంవత్సరము ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ఈ ఒక్కరోజు కాదు, ఏదో జనవరి 1వ తారీఖు వచ్చే ప్రార్థన కాదు. ప్రతిరోజు యేసు ప్రభు కనబడు. యేసు ప్రభు కనబడటం అంటే ప్రార్థన చేయటమే. యేసు ప్రభు వాక్యము చదువుకోవటం చాలు. మంచి బైబిల్ కొనుక్కోండి, బైబిల్ చదవండి. యేసు ప్రభు ఈ సంవత్సరం అంతా మనకు తోడుగా ఉంటాడు. చిన్న ట్రిక్ అన్నమాట, అంతే. మరి ఆ పని చేస్తే చాలు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ విధముగా నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం, ఆయన్ని ఆహ్వానించుకుందాం. ప్రభువా, ఈ సంవత్సరమున మా మధ్యకు వచ్చావయ్యా, మాతో మాట్లాడావు, ఈ 365 రోజులు మాతో ఉండయ్యా అని ప్రభువుని అడిగి వేడుకుందాం. ఆయన మనతో ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, యెహోషువను ఇశ్రాయేలును నడిపించడానికి నీవు నీ సేనాధిపతిని నడిపించిన ప్రేమగల దేవుడు నాయన. ఇదిగో ప్రభువా, ఈ 2016 సంవత్సరములో మమ్మల్ని నడిపించడానికి ప్రభువా అయ్యా నీ దూతను అయ్యా ఇదిగో ప్రభువా మాకు అయ్యా ప్రతి దినము కూడా ప్రభువా నాయన నీ బలమైన దూతల్ని కాపుదలుగా దాయిచేయండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన. ఈ 365 రోజులు ప్రభువా నాయన అయ్యా ఇదిగో తండ్రి ఆశీర్వాదము తండ్రి నాయన వారికి తోడుగా వచ్చేట్టుగా సహాయము దయచేయండి ప్రభువా. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయములు ఫలించేట్టుగా చేయండి తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఇదిగో మా దేవుడు మా యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించాడని ప్రభు అనేకులకు సాక్ష్యము చెప్పినట్టుగా సహాయము దయచేసి దీవించమని ఇదిగో ప్రభు ఈ 2016 చిన్న బిడ్డలకేమి పెద్దలకేమి వృద్ధులకేమి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా దీవించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పట్లా. ఆమేన్. ఈ ఆశీర్వాదము 2016 సంవత్సరం అంతా మనకి ఖచ్చితంగా దేవుడిస్తాడు. నమ్మండి, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. మీరు వీక్షించిన ఈ ఆరాధన టీవీ కార్యక్రమం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా శుభాభివందనం మీకు తెలియజేస్తున్నాము. మీ ప్రార్థన అవసరముల కొరకు, మీ వ్యక్తిగత సమస్యల కొరకు మా తండ్రి గారు రెవరెండ్ కె డానియల్ గారు మీ కొరకు ప్రార్థించెదరు. కనుక మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ కె డానియల్ గారు, ఆరాధన టీవీ కార్యక్రమం, పోస్ట్ బాక్స్ నంబర్ 51, కృపాదానం గారి వీధి, క్లోపేట, ఒంగోలు. మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 970-496-1717, 970-496-1717. దేవుని చిత్తంన రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్ ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభు అయిన యేసు యొక్క కృప ప్రతి ఒక్కరికి తోడేండును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేయా నజరేయా అద్భుతాలు చేసినోడా, నిన్ను చూచే నోరు కూడా మౌనంగా ఉండలేదు రేయైనా పగలైనా. హల్లెలూయా 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 హల్లెలూయా.